ప్రభుత్వాన్ని ప్రశంసించే గుర్తు కాదు, ప్రభుత్వాన్ని ప్రశ్నించే గుర్తు ఉండాలి. అక్కడ ఉండాల్సింది అధికార స్వరం కాదు, ధిక్కార స్వరం ఉండాలి. గట్టిగా కళ్ళబట్టి నిలదీసే తమ్ముడు నాయకుడు ఉండాలి. కొత్తగూడెంలో చెప్తా ఉన్నాడు, ఎప్పుడు అగ్నిగుండంలాగా పడుతుంది కొత్తగూడెం. ఎప్పుడు చూసినా ఉష్ణోగ్రతల పరంగా మొత్తం రాష్ట్రంలోని నెంబర్ 1 స్థానంలో ఉంటారు. మీరు రేపటి రోజులు కూడా అదే పద్ధతిలో ఓట్లలో కూడా తప్పకుండా అగ్నిగుండం లాగా అద్భుతమైన ఫలితం రాకేష్ రెడ్డి గారికి ఇవ్వాలని చెప్పి కోరుతాము. ఒక రకమైన మోసం కాదు, 8 పరీక్షల కోసం, 2 లక్షల ఉద్యోగాల కోసం, ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలకు ఉద్యోగులకు ఇస్తారన్న డిఎల్ఎక్షన్ కోసం, మొదటి క్యాబినెట్ లో మెగా డిఎస్సీ చెప్పిన కోసం ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఓటింగ్ పోయినాడు మే 27 నాడు తొందరపడి ఆలోచన ఓటేయద్దు. ఆచి తూచి ఎవరైతే కరెక్ట్ ఆలోచించండి. యువతల వైపు ఓటు వేస్తున్నాడు, అవతల వైపు ఎవరు మీకు తెలుసు. కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళకు బ్లాక్ మెయిల్, మీడియా అడ్డపెట్టుకొని, యూట్యూబ్ ఛానల్ అడ్డపెట్టుకొని తెల్లారేస్తే బ్లాక్ మెయిల్ దందాలు చేసే ఒక వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ముందుకు తెస్తా ఉంది. ఎవరు మనకు కరెక్ట్, ఎవరు మన మాటలు వినిపించగలుగుతారు, ఎవరు ప్రభుత్వంతో పోరాటం చేయగలుగుతారు, ఎవరు ప్రభుత్వాన్ని ప్రశ్నించైనా సరే ఆపులు సాధించగలుగుతారు. దయచేసి అట్లాంటి వ్యక్తికి అవకాశం ఇవ్వండి. రాకేష్ రెడ్డి గారిని 3వ నంబర్లో పేరు ఎన్నికల్లో గుర్తుండవు, కాలం గుర్తుండదు, చేయి గుర్తుండదు, ఏ గుర్తుండదు. ఎన్నికల్లో పేరు మాత్రం ఉంటాయి. 3వ నంబర్ ఏడుగుల రాకేష్ రెడ్డి గారిని దాని పక్కన ఉండే బాక్స్ లో 1వ నంబర్ 1 ఒక సింగిల్ ప్రయారిటీ ఓటు వేయండి. దయచేసి రాకేష్ రెడ్డి గారిని ఆశీర్వదించి శాసనమండలికి పంపండి. చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క నోటిఫికేషన్ వచ్చిందా? మెగా డిఎస్సీ అయిందా? నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ అన్నారు, జరిగిందా? మరి ఇవాళ నోటిఫికేషన్ ఇవ్వకుండానే 30,000 ఉద్యోగాలు ఇచ్చిన మొట్టమొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. For more videos like this, subscribe Big TV channel.